రియాలిటీ షో అది. ఆ, ఇట్ ఈస్ నాట్ ఏ డ్రామా ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ సీరియల్. అది Okay. నిజమైనటువంటి వాస్తవ కథలు. Mm. ఎందుకంటే ఒకవేళ అది మీరు అనుకున్నట్టుగా, జనాలు అనుకున్నట్టుగా అది ఒక డ్రామా కానివ్వండి, ఒక ఫేక్ అయితే అక్కడ ఒక నిజం అడ్వకేట్, నాలాంటి అడ్వకేట్ కూర్చొనక్కర్లేదు. mm, ఒక ప్రముఖ ఎమ్మెల్యే కూర్చొని అవసరం లేదు. mm. ఒక డాక్టర్ కూర్చొని అవసరం. మేము ముగ్గురం అయితే ఫేక్ కాదు. ఎమ్మెల్యే, ఒక లాయర్, ఒక డాక్టర్ గారు. అవును. మేము ముగ్గురం కూడా ఎంతండి 3 ఎపిసోడ్లు చేసేవారు. Mm. 3 ఎపిసోడ్లు అంటే 3-4ల 12 గంటల పాటు మేము దాని మీద ఉండేవాళ్ళం. ఈరోజు 9ంటికి మొదలైతే ఈ 3 ఎపిసోడ్లు రేపు తెల్లవారుజామున 5ంటికి అయ్యేది. Oh. ఇంత టైము కేటాయించి మాకొకటే, ఎన్ని గంటలన్నా అవనియండి. మన దగ్గరకు వచ్చిన ఈ 3 కేసుల్లో వీళ్ళకి ఇప్పుడు ఇమోషన్స్ని ఎంతని నటించగలుగుతాం చెప్పండి. అవును. వాళ్ళు కొట్టుకున్నప్పుడు, వాళ్ళు తిట్టుకున్నప్పుడు, వాళ్ళు ఏడ్చినప్పుడు, చాలా సందర్భాల్లో రోజా గారు అయితే బ్రేక్ అయి పడిపోతూ ఉండేవారు. కోర్స్ యాజ్ అ లాయర్గా నేనైతే మాకు ఇవన్నీ తెలుసు కాబట్టి చూస్తూ ఉండేదాన్ని. కానీ మేము స్పందించకూడదు, ఆ ఎమోషన్స్ చూపించకూడదు కాబట్టి ఉండేదాన్ని. కానీ బట్ రోజా గారు చాలా సందర్భాల్లో ఆమె తట్టుకోలేక, ఆమె చాలా బాధపడి బ్రేక్ అయి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నిజానికి. ఆ కష్టాలు చూసి, ఆ బాధలు చూసి అన్ని మీమ్స్ ఆ ప్రోగ్రామ్ అది ఓకే, అదొక టైప్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. కానీ అవన్నీ వాస్తవ కథలు. ఇంకొకటి అండి, మీమ్స్ అన్నారు గుర్తొచ్చింది. చాలా మంది ఇప్పుడు నన్ను కలిసినప్పుడు మంచి మంచి మహిళలు, మంచి కుటుంబాల్లోని మహిళలు కలిసినప్పుడు, మేడం గారు ఏ సినిమాకో ఎప్పుడో వెళ్ళినప్పుడు బయట, నేను మీ ఫ్యాన్ అండి, మీ కార్యక్రమాలన్నీ చూసేవాళ్ళమండి, మా ఆయన చూడనిచ్చేవారు కాదు. ఆయన పక్కనే ఉంటారు. మా ఆయన చూడనిచ్చేవారు కాదండి, చూడొద్దనేవారు. అది అలా చెప్పినప్పుడు కొంచెం బాధపడతాను నేను. ఎందుకంటే అది తప్పండి. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే దాంట్లోని మేము చట్టం గురించి చెప్పాము, సమస్యలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయో చెప్పాము, ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అని చెప్పాము. ఎందుకంటే పరిష్కారం లేకపోతే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. నాకు తెలుసు ఎంతో మంది మగవాళ్ళు ఈ కార్యక్రమం ఆడవాళ్ళని చూడొద్దు, వాళ్ళ భార్యలను చూడొద్దు అని చెప్పిన చాలామంది మగవాళ్ళు నా దగ్గరికి వాళ్ళ కూతుర్ల విషయంలోని సొల్యూషన్కి వచ్చారండి. దెన్ హౌ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బ్యాడ్ చెప్పండి. నిజానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఉంటేనే కానీ, ఇప్పటికి చాలా మంది అడుగుతుంటారు, అమ్మ ప్రోగ్రామ్ ఉందా, మా బిడ్డకి ఇట్లా అయింది అని. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లేదు. ఎందుకంటే కోర్టుకు రాలేనటువంటి వారు, వాళ్ళు డైలీ కూలి 200 రూపాయలండి. ఆ కూలి చేసుకుంటేనే వాళ్ళకి ఆ రోజు గడుస్తుంది. భార్య 200 సంపాదిస్తే, లేదా ఇప్పుడు 800 అనుకుంటా అండి, ఏది మన వీళ్ళకి కన్స్ట్రక్షన్ వాళ్ళకి 800 భార్య సంపాదించిన 800 ఆ రోజు తిండికి, ఇతర ఖర్చులకి. భర్త సంపాదించే 800 తాగుడికి. మరి 800 పట్టుకొని ఆమె ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్తుంది, ఏ కోర్టు మెట్లు ఎక్కుతుంది? అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఒక సొల్యూషన్. కరెక్ట్. అయితే దీంట్లో ఇంకో సీక్రెట్ ఉంది, చాలా మందికి తెలియంది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ మాకు చూసినటువంటి వాళ్ళు, అంటే ఆ ప్రోగ్రామ్స్ అంత పాపులర్ కావడానికి చూసినటువంటి వాళ్ళందరూ టాప్ మోస్ట్ ఉమెన్, టాప్ మోస్ట్ ఫ్యామిలీస్, హై ఫైల్ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూశారు. నాకు చాలా మంది జమీందారీ కుటుంబాల నుంచి కూడా ఫోన్స్ వచ్చాయండి, మహిళలు ఫోన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బయటకు రాలేరు, వాళ్ళకి సొల్యూషన్ కావాలి, ఒక అడ్వకేట్, ఒక లీగల్ రెమెడీ కావాలి. ఆ రెమెడీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి వచ్చింది. వాళ్ళు చూస్తూ ఉన్నారు. చాలా మంది నాకు తర్వాత కనెక్ట్ అయ్యారు, మాట్లాడడం జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 100% అదొక మంచి నిజమైన ప్రోగ్రాము. అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రావాలి, ఇంకా అలాంటి ఎన్నో అవసరమైతే ఉంది. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అని అనగానే నా దగ్గరికి ఒక ఆయన ఫోన్ చేసి ఆయన సమస్యను వినిపించుకున్నారు. ఈ ప్రాబ్లంకి నాకు సొల్యూషన్ కొంచెం చెప్తారా అని. మేడంకి ఆల్రెడీ నేను అంటే మొత్తం దాని గురించి అంతా వివరంగా చెప్పాను. నేను చెప్తే ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ ఏదైనా మిస్ అవ్వచ్చేమో, యాజ్ అన్ అడ్వకేట్ మీరు చెప్పడమే కరెక్ట్ అనుకుంటున్నాను. ఓకే, సో వారి కేసు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ మీరు విన్నారు కాబట్టి ఒకసారి విని దాన్ని మీ ఉద్దేశ ప్రకారం సొల్యూషన్ ఏంటి అనేది ఒక మీ మాటలో చెప్తే. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్ హీ వాంట్స్, అది మీరు చెప్పండి ఒకసారి. అంటే ఏం లేదండి, వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఎలాంటి కారణం లేకుండా అకారణంగా 2.5 ఏళ్ల బాబుని ఆమె దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతని దగ్గరికి రమ్మంటే రావట్లేదు, బాబుకు తండ్రి ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ కారణము లేదండి, నేను ఇండిపెండెంట్గా నేను ఉద్యోగం చేసుకుని బతుకుతాను
నేను మీ దగ్గరికి రాను, పిల్లాడు మీ ఫాదర్గా అంటే తండ్రిని కూడా ఇంట్రడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు ప్రస్తుతానికి. అయితే ఆయన ఏమంటారు, సొసైటీ అంతా కూడా ఆ అమ్మాయే వద్దన్నాక ఎందుకయ్యా నీకు ఈ కోర్టులు అవి ఎందుకు, ఇచ్చేసే డివోర్స్ ఇచ్చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని చాలామంది చెప్తున్నారు. ఆ పాప ఆయన ఏంటి, కనీసం కన్నాను కదా పిల్లాడిని కూడా చూసుకోలేకపోతున్నాను, మహా అయితే వారానికి ఒకసారి వచ్చి పోతాడేమో, ఆ అమ్మాయిని కన్విన్స్ చేసుకుని కలిసి ఉందామన్న పాయింట్ ఆయనది ఉంది. సో కలిసి ఉండడానికి ప్రయత్నించమంటారా, లేదు అని అంటే ఆ అమ్మాయి వద్దు, ఎన్ని రకాలుగా వాళ్ళు హింసిస్తున్నారు కాబట్టి ఇక అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయమంటారు అనేది ఆయన క్వశ్చన్ యాక్చువల్ ప్రశ్న. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి లాస్ట్ 11 yearsలోకి వద్దాం. ఇది దానికి యాప్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎస్ ఎస్ నేను షోస్ దగ్గర ఆపాను ఇందాక, ఏది బతుకు జట్కా బండి అండ్ ఆల్. అయితే ఇక్కడ ఎక్కడైతే TV5 స్టార్ట్ అయిందో స్నేహిత, అక్కడ నుంచి మనం ఈ బతుకు జట్కా బండి మటుకు తీసుకొని లోపల ఈ 11 yearsలో సమాజము నాకు ఒక ముద్ర వేసేసింది. ఏమని, ఈవిడి ఫ్యామిలీ మ్యాటర్స్లోనే ఫ్యామిలీ అడ్వకేట్ అని ఒక ముద్ర వేసింది. అప్పుడు మటుకు ఉన్న 22 ఏళ్ళు నా హైకోర్టు ప్రస్థానం కానివ్వండి, నా ప్రయాణం కానివ్వండి, నేను పెద్ద పెద్ద కేసులు చేసినవి, ల్యాండ్స్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, గవర్నమెంట్ కేసులు కానివ్వండి, ఇవన్నీ పోయినాయి. అందరూ ఇక ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా ఏదన్నా ఫ్యామిలీ ప్రాబ్లం వస్తే వెంకటేశ్వరి గారు ఇస్ ద రైట్ పర్సన్ అని చెప్పడం మొదలెట్టారు. ఒక ప్రోగ్రామ్ ఒక పెద్ద స్టాంప్ వేసేసారు అడ్వకేట్స్. మా కుటుంబం కూడా నాకు అదే ఇచ్చారు. సరే ఇంకా నా దగ్గరికి ఫ్యామిలీ మ్యాటర్స్ రావడం మొదలయ్యాయి. ఇక అప్పటికి ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చేసాయి కదా, ఇక నేను ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్ళడం మొదలెడితే ఎలాగండి, నేనేమో అక్కడ హైకోర్టులోని మంచి మంచి కేసులు చేసుకుంటున్నాను, మంచి ఫీజులు వచ్చే కేసులు చేసుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ ఈ సేవలాగైతే బయట చేయగలను, కానీ వృత్తి పరంగా చేస్తే మనము ఎలాగా ఫైనాన్షియల్లీ కష్టము, ప్లస్ ఇంకోటి ఏంటంటే లా ఇమోషనల్గా చేసే కేసులు, ఇది ఎలాగని అనుకుంటుంటే భగవంతుడు ప్రతిదానికి చెప్పాను కదా, ప్రతి చోట ఆయనకు తెలుసు ఏది ఎక్కడ ఎలాగా ఇచ్చేయాలి. ఎప్పుడైతే ఈ ముద్ర అయితే వేసారు బాగానే ఉంది. నా అదృష్టం అని చెప్పాలో లేకపోతే నా ప్రయాణంలో ఇంకా కొనసాగేది ఉంది కాబట్టేమో ఈ ఫ్యామిలీ కోర్ట్స్ పెట్టడము, నాకు ఈ ముద్ర వేయడము జరిగిన తర్వాత ఏదో మామూలుగా ఉన్న టైంలోని ఈ ఫ్యామిలీ కేసులు ఎక్కువైపోయాయండి. రోజుకు 2-3 కేసులు కోర్టులో ఉండే పరిస్థితి పోయి రోజుకు 200-300 కేసులు ఫ్యామిలీ కోర్టులో పడే రోజుకి పడేటటువంటి పరిస్థితి వచ్చేసింది. రోజుకి 2-3 కేసులు ఉండే పరిస్థితి పోయి రోజుకు 200-300 కేసులు ఫ్యామిలీ కోర్ట్ లిస్ట్లోని రోజు ఉండే పరిస్థితి వచ్చేసింది. మరి ఇక్కడ నాకు ఈ 11 ఏళ్ల ముందు మరి ముద్ర వేశారు కదా, ముద్ర వేసినప్పుడు ఈ 200 కేసులు అంటే ఫ్యామిలీ కోర్ట్స్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయి కేవలం ఫ్యామిలీ మ్యాటర్సే ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న కాలంలోని కేసులు మరి అక్కడే పడుతున్నాయి కాబట్టి అడ్వకేట్లు అందరూ కూడా అక్కడికే రావాల్సిన పరిస్థితి. పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్స్ కూడా సీనియారిటీ పొందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు. సో మరి ఆ టైంలోని దే కాంట్ గో బ్యాక్. సమాజము ఈమె కాదు మేమే ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్ అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరే ముద్ర వేశారు నాకు. కనుక ఆ ముద్రను బ్యాక్ తీసుకోలేక మళ్ళీ అప్పుడు కూడా ఆవిడ ఫ్యామిలీ మ్యాటర్స్లో బాగా చేస్తారు అని చెప్పాల్సినట్టు పరిస్థితి. కాబట్టి ఇక అప్పటికి నాకు ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ ఈవిడ చాలా బాగా చేస్తారు, షీఈ్ అన్ ఎక్స్పర్ట్ అనేటటువంటి ఒపీనియన్ సమాజంలోని రావడం జరిగింది. దాంతో ఆ ముద్ర నాకు పడిపోయింది.